నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీతాపల్లి కార్పొరేటర్ హేమశ్యామల గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్కడ ఎట్లా చూస్తారు? పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉంటే అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడే మాట ఏంటంటే కొన్ని రోజులు మీ సంబరాలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కథం కాబోతుంది, చేసుకొని కొన్ని రోజులు సంబరాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. వారు సంతోషంగా నిండు నూనెలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజు వారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఒక ఫెస్టివల్ లాగా ఈ రోజు మీరు తెలంగాణ భవన్ లో కూడా చూడండి. ఒక ముఖ్యమంత్రి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయితే జరుగుతుందో అదే విధంగా దానికి మించి జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అడుక్కొని సెలబ్రేషన్స్ చేసుకుంటారు, అడుక్కొని మర్యాద కోరుకుంటారు. కానీ కేసీఆర్ గారికి అవసరం లేదు. ఎందుకంటే వారికి ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలందరూ ఇలా చూపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. కేసీఆర్ జాతి పిత అని మాట్లాడుతున్నారు, కానీ ఎవరికి పిత అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి? తెలంగాణ రాష్ట్రానికి మా అందరికి తెలంగాణ కేసీఆర్ గారు జాతి పితనే. వారికి సోనియమ్మ తెలంగాణ అమ్మాయి ఉండొచ్చు, ఎందుకన్నా రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో అనడం జరిగింది సోనియా గాంధీ బలిదేవత అని, మళ్ళీ తర్వాత తెలంగాణ తల్లి అని. సో వారిలాగా రెండు మాటలు మాట్లాడడం మాకు చేత కాదు. మాకు ముందు నుంచి ఇప్పటి నుంచే తర్వాత అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేసీఆర్ గారు, వారితో పాటు జయశంకర్ సార్. సో వీరు చేసిన కృషియే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ ఫలితాలన్నీ కూడా మేము ఈ రోజు అందుకుంటున్నాము. సో వారికి ఆర్థికంగా ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి చావును కూడా లెక్క చేయకుండా ఏదైతే కానివ్వండి, నా చావైనా ఉండాలా లేదంటే తెలంగాణ రాష్ట్రమైనా రావాలని చెప్పేసి అప్పుడు వారు చేసిన పోరాటానికి ఫలితమే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిందంటే అది కేసీఆర్ గారు ఇచ్చిన భిక్ష వల్లనే, తెలంగాణ ప్రజలు ఇచ్చిన భిక్ష వల్లనే. కానీ అహంకారంతో పోయి ఎక్కడికక్కడ ప్రజలని ఇబ్బంది పెడుతూ ప్లస్ ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా పోలీసులోని అడ్డం పెట్టుకొని ప్రజల మీద జులుం చెలాయిస్తూ నేనే రాజు, నేనే మంత్రి, 10 ఏళ్ల పాటు నేనే ఉంటా అని చెప్పేసి అహంకార ధోరణితో ముందుకెళ్తున్నారు. ప్రజలు మొన్న చూపించారు మున్సిపల్ ఎలక్షన్ లో రిజల్ట్. సో రేపు కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మంచి రిజల్ట్ చూపిస్తారు. అదే మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే గెలిచిన కౌన్సిల్ అని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిల్ కావచ్చు, ఇండిపెండెంట్ కౌన్సిల్ అని పెద్ద ఎత్తున పోలీస్ వెహికల్ తరలిస్తా ఉన్న పరిస్థితి చూస్తాం. ఎట్లా చూస్తారు? అంటే అంత భయం ఉంది రేవంత్ రెడ్డికి. ఎక్కడ సీట్లు పోతాయి, ఎక్కడ చైర్మన్ పదవులు, మేయర్ పదవులు పోతాయన్న భయంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని, ఇండిపెండెంట్ క్యాండిడేట్లని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వారికి ఒక హక్కు ఉంటది, వాళ్ళ హక్కును తెలుపుకునే రైట్ ఉంటది. కానీ అది కూడా ఆపే ప్రయత్నం చేసి అక్కడే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా తొర్రూరులో ఒక 144 సెక్షన్ లాగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా స్వేచ్ఛగా ప్రజలే కానీ, కౌన్సిలర్లే కానీ, ప్రజాప్రతినిధులే కానీ స్వేచ్ఛగా వెళ్ళి ఓటేసే వాతావరణమే కనిపించట్లేదు. సో రానున్న రోజుల్లో ఏం పరిస్థితి ఉంటుందని ప్రజలు కూడా భయపడుతున్నారు. రేపటి రోజున జిహెచ్ఎంసీలో కూడా మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి 2.5 ఏళ్ల పాటు ప్రశాంతంగా వెయిట్ చేసి కేసీఆర్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.